వైపు సిట్ అధికారులు అనుమానితుల్ని ప్రశ్నిస్తూ ఉంటే ఇదే వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మాదక ద్రవ్యాల వాడకం కేసులో బయటపడుతున్న వాళ్లంతా కేటీఆర్ స్నేహితులే అంటూ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ ట్వీట్ చేశారు. డిగ్గీ ట్వీట్ పై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఆధారాలు లేకుండా అవాకులు చెవాకులు రాయడం దిగ్విజయ్ కు అలవాటైపోయిందంటూ మండిపడ్డారు. మ్యాటర్ ఏదైనా టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారుతోంది. గతంలో మిషన్ భగీరథ, ఐసిస్ తీవ్రవాదుల వ్యవహారం ఇలా అనేక అంశాల మీద కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శనాత్మకంగా ట్వీట్లు, ప్రకటనలు చేశారు. మిషన్ భగీరథలో కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని, ఐసిస్ లో చేరాలనుకునే వారికి తెలంగాణ పోలీసులు సహకరిస్తారంటూ దిగ్విజయ్ గతంలో ట్వీట్ చేశారు. అప్పట్లో దిగ్గీ మీద టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడ్డారు. తాజాగా డ్రగ్స్ వ్యవహారంలోనూ దిగ్విజయ్ ట్వీట్ సంచలనం రేపింది. తెలంగాణలో పెద్ద డ్రగ్స్ క్యాంప్ బయటపడిందని, పరోక్షంగా కేటీఆర్ ని ఉద్దేశిస్తూ టీఆర్ఎస్ వారసుడికి అత్యంత సన్నిహితులైన స్నేహితులే అందులో ఎక్కువ మంది ఉన్నారని, వాళ్లను విచారిస్తారో లేదా వదిలేస్తారో వేచి చూద్దామంటూ దిగ్విజయ్ ట్వీట్ చేశారు. దిగ్విజయ్ ట్వీట్ పై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దిగ్విజయ్ పూర్తిగా మతిస్థిమితం కోల్పోయారని, గౌరవంగా రాజకీయాల నుంచి వైదొలగాలని, వయసుకు సరిపడే పనేదైనా చూసుకోవాలని ట్విట్టర్లోనే సూచించారు. ఎట్టకేలకు తెలంగాణ స్పెల్లింగ్ కరెక్ట్ గా రాయటం నేర్చుకున్నందుకు సంతోషంగా ఉందంటూ సెటైర్ వేశారు. దిగ్విజయ్ ట్వీట్లపై టీఆర్ఎస్ నేతల విమర్శల్ని తిప్పికొట్టారు టీ కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ తీరు గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుపుకున్న చందంగా ఉందని విమర్శించారు. 3 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన అంతా కుంభకోణాలమయంగా మారిందని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ. డ్రగ్స్ స్కామ్ లో దిగ్విజయ్ ఆరోపణలు వాస్తవం ఉందని, తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. 3 సంవత్సరాల చరిత్ర టీఆర్ఎస్ గవర్నమెంట్ చూస్తే ఎన్ని స్కామ్స్ వచ్చినాయి. బాగా తండ్రి కొడుకు ఫుల్ హైప్ తీసుకొచ్చి దాని తర్వాత ఫైల్ క్లోజ్ చేస్తారు. గ్యాంగ్స్టార్ నయం విషయంలో కానీ, చంద్రబాబు నాయుడు ఓట్ టు నోట్ కానీ అన్ని కేసు ఇట్లనే అయింది. మియాపూర్ విషయంలో కానీ అట్లనే అయింది. నేను అడుగుతున్నాను, మీరు అంత పెద్ద హైప్ ఇచ్చినప్పుడు అకుల్ సబ్రవాల్కి ట్రాన్స్ఫర్ ఎందుకు చేసినారు? ఫస్ట్ లీవ్ మీద ఎందుకు పంపించినారు? మళ్ళా అపోజిషన్ పార్టీ అడగంగానే మళ్ళీ దానికి బ్యాక్ తీసుకొచ్చి మళ్ళీ మీరు లే మేము తప్పనిసరి చేస్తా అని చెప్పి, ఎందుకంటే ప్రజల్లో రాంగ్ సంకేతాలు పోయినాయి. మీలా టీఆర్ఎస్ నాయకులు కానీ, టీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన కొంత వ్యక్తులు ఉన్నారు, కొంత హీరోయిన్లు ఉన్నారు. అందు గురించి ఇది పక్కకు పోతుందని చెప్పి కేసీఆర్ గారు సడన్గా హడావుడిగా మీటింగ్ చెప్పినారు. అంటే మా దగ్గర పూర్తి సమాచారం ఉంది. డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ నేతల పాత్ర బయటపడుతుందనే ఎక్సైజ్ శాఖ అధికారులను బదిలీ చేశారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. ఓటుకు నోటు కేసు, నయం కేసులలాగే డ్రగ్స్ కేసులోనూ ఏమీ తేల్చకుండా మూసేస్తారని, అందుకే దిగ్విజయ్ స్పందించారని అన్నారు పీసీసీ మాజీ బాస్ పొన్నాల. వారసుల స్నేహితులకు సంబంధం ఉన్నట్టుగా గుర్తించి మాట్లాడాడు. చర్యలు తీసుకోమంటున్నాడు. దానికి గుమ్మడికాయ దొంగలంటే భుజాలు పిసుకోవడం ఎందుకు? ఎంక్వైరీ చేయడానికి ఎందుకు? సిట్టింగ్ జడ్జి తోటి ఎందుకు చేయించట్లేదు? మిగతా పేర్లు ఎందుకు రావట్లేదు? గతంలో జరిగిన ఎంక్వైరీలకు ఎక్కడ కూడా మీరు ఎంక్వైరీ వేయలేదే. అందుకోసం ఆయన మతి భ్రమించిందనడం కానీ, ఆయన వయసు గురించి మాట్లాడడం కానీ, మీ వయసులో ఇది అపరిపక్వతతో మాట్లాడినట్టుగా కనబడతా ఉంది. కాంగ్రెస్ నేతల కామెంట్లపై టీఆర్ఎస్ కూడా అదే రీతిలో స్పందించింది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులతో పాటు కేంద్ర నాయకులకు మతి భ్రమించిందని, సోనియా తెలంగాణ వచ్చిందని నిద్రలో కలవరిస్తూ నిద్రలేవి తెచ్చుకున్నారని సెటైర్లు వేశారు. వయసులో తనకంటే చాలా చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకునే దిగ్విజయ్ సింగ్ నీతులు మాట్లాడటం హేయమన్నారు. దిగ్విజయ్ కు మతి భ్రమించి రాస్తున్న రాతలకు ఆధారాలు చూపాలన్నారు. డ్రగ్ కుంభకోణంలో టీఆర్ఎస్ పార్టీ నేతల హస్తం ఉందని చేయడం జరిగింది. నిష్పాక్షంగా చెయ్యాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ జోక్యం లేకుండానే ఈరోజు స్వతంత్ర దర్యాప్తు రంగం ఏర్పాటు చేయటము, స్వతంత్ర దర్యాప్తు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈరోజు దిగ్విజయ్ సింగ్ గారు మరి మతి మార్పు వ్యాధితోటి, మూర్ఛ వ్యాధితోటి బాధపడుతున్నట్టు మాకు భావిస్తున్నాం. కనుక ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతలు, అటు రాష్ట్ర నేతలు కానీ, దేశ నేతలు కానీ స్పష్టమైన ఆధారాలు చెప్పండి. బట్టగాల్చి మీద వేస్తే సంస్కృతి దయచేసి కాంగ్రెస్ పార్టీ మానుకోవాలి. టీ కాంగ్రెస్ నేతల మాటలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ ఎంపీ బాల్క్ సుమన్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే డ్రగ్స్ మాఫియా విస్తరించిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తోందన్నారాయన. దిగ్విజయ్ సింగ్ కి ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు.